ఇప్పుడు మనం చూస్తున్న వీడియో సింగరేణి దినోత్సవ వేడుకల గురించి చూపించడం జరుగుతుంది. అసలు సింగరేణి దినోత్సవ వేడుకల్లో ఏముంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. సింగరేణి వేడుకని సింగరేణి గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అదే చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం చూస్తున్నది సింగరేణి గ్రౌండ్లో ఓపెన్ జిమ్. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకుంటారో ఆడుకుంటారు. ఎలా జిమ్ చేయాలో అనేది ఇక్కడ ఈ బోర్డు మీద మనం చూడొచ్చు. పక్కనే ఇక్కడ పిల్లలు ఆడుకున్న చూస్తున్నాం మనం ఇక్కడ. సింగరేణి వెనుక భాగంలో ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టు కూడా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. అక్కడ కనబడుతుంది మనకి బాస్కెట్బాల్ కోర్టు. వెనక స్థలం కూడా బాగానే ఉంది. ఇక్కడ తాగడానికి వాటర్ కూడా పెట్టారు. ఇక్కడ గ్రౌండ్ ని ఇప్పుడు ప్రోగ్రామ్ కి రెడీ చేస్తున్నారు. చూడండి ఎలా ముస్తాబ్ చేశారో ఇప్పుడు మనం చూడొచ్చు. పక్కనే ఒక ఇంకో స్టేజ్ కూడా ఉంది. కానీ ప్రస్తుతానికి మనం యూజ్ చేసుకోవట్లేదు. ఇది ఇప్పుడు పూలతో మొత్తం అలంకరించారు. ఇప్పుడు చూద్దాం ఒకసారి మన స్టేజ్ వచ్చేసి చూద్దాం ఎలా ఉందో. సింగరేణిలో జరిగేది కొన్ని డెమోస్ పెట్టారు. ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి చూసేద్దాం ఒకసారి ఏమేమి పెట్టారో. ఈ క్యాంప్ వచ్చేసి పర్యావరణ పరిరక్షణ క్యాంపు. చెట్ల రకాలు, చెట్ల పేర్లు అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో, చెట్లు ఏ రకాల చెట్లు ఉన్నాయి, దానికి సంబంధించిన పేర్లు ఇక్కడ ప్లే బోర్డ్లో రాసి ఉన్నారు. చూడండి మనం ఇక్కడ ముగ్గు కూర వేశారు, మంచిగా నీరు చేశారు. ఇక్కడ సింగరేణి దినోత్సవ వేడుకలు వెల్కమ్ అని చెప్పి రాసి ఇక్కడ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ప్రతి ఒక్క దగ్గర దానికి సంబంధించిన పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఇక్కడ చూద్దాం మనం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ కొన్ని కొటేషన్స్ కూడా ఉన్నాయి. చూద్దాం మనం ఇక్కడ ఏమేమి కొటేషన్స్ ఉన్నాయో. కొన్ని మొక్కలు వాటికి సంబంధించిన పేర్లు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. చెట్ల పేరు మరియు దానికి సంబంధించిన ఉపయోగాలు కూడా రాసి ఉన్నాయి. సరస్వతి ఆకు, నల్లేరు ఆకు, కలబంద, అలా రకరకాల ఆకుల పేర్లు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఆ చెట్టు దేని గురించి, దానివల్ల ఉపయోగం ఏంటిది కూడా రాసి ఉంచారు మొత్తం. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ సంబంధించింది ఇక్కడ చూడండి మన వేపపిండి మరియు శనగలు, కందులు ఎలా ఉంటాయో కూడా ఇక్కడ చూపించారు. ఒక పత్తి పిండి అట్లా చూడండి. ఇక్కడ మనం చూడని కూడా ఇక్కడ ఉండి పెట్టారు. ఇక్కడ అన్ని పక్షుల చార్ట్స్ కూడా పెట్టారు. ఇక్కడ చూద్దాం. ఇది సింగరేణి గనులకు సంబంధించిన క్యాంప్. ఇది చూద్దాం. సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్ సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చూద్దాం ఒక్కొక్కటి. ఇది ఓపెన్ కాస్ట్కి సంబంధించిన డెమో. ఒకసారి మనం చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఓపెన్ కాస్ట్కి సంబంధించిన అసలు ఏం చేస్తారు, వర్క్ ఎలా ఉందని చెప్పేసి మొత్తం ఇక్కడ మనకు చూపించారు. ఇదో చూడండి. ఇక్కడ ఇదే బండరట, ఇది బొగ్గు. చూడండి ఓపెన్ కాస్ట్ లోపల ఎలా ఉందనేది. ఇది పింజర్ బావి అట చూడండి. ఇది వైండింగ్ షాఫ్ట్ చూడు. ఇది నీట్ ట్యాంకర్. ఇది ఇసుక బంకర్. డీప్ పిల్లరింగ్ స్టోరింగ్ మోడల్. ఒకసారి మంచిగా చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ చూడండి. ఇక్కడ అన్నిటికీ పేర్లు రాసి ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం. ఇది ఓపెన్ కాస్ట్ సంబంధించింది. చూడండి పర్యావరణ పరిరక్షణతో పాటు బొగ్గు సంబంధించిన ఉత్పత్తి ఆట ఎలా ఉందో చూడండి. ఇక్కడ డీప్ పిల్లరింగ్ మోడల్ చూద్దాం. ఇది క్రాస్ కట్ మోడల్ చూద్దాం ఎలా ఉందో. ఇది క్రాస్ ఓవర్ మోడల్. ఇది
క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర చూడండి ఎలా ఉందో అది మనకి కనిపిస్తాం కదా చూడండి. మెట్ల కింద దిగా చూడండి టిప్పర్ ఆట చూడండి. ఇది ఈ డస్ట్ బ్యారియర్ అట ఇది చూడండి. ఇక మన సింగరేణి గనులలో ఇలానే ఉంటాయి మొత్తం ఆడ. ఇది రూప్ బోటింగ్ చూడండి, ఈ ట్రయాంగిల్ రో కూడా. ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళే ఎక్విప్మెంట్స్ అన్నట్టు ఇవి సింగరేణి లోపలికి. సేఫ్టీ ల్యాంప్స్ అవి ఇవన్నీ మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ అని చూడండి. ఇది బొగ్గుబాయి లోపల వాడే వస్తువులు అన్నట్టు ఇవన్నీ. గనిలో ఎలాంటివి వాడుతున్నారు, అసలు గని లోపల ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇవన్నీ డెమోస్ చూపించారు అన్నట్టు మనకి. ఇవన్నీ మనం స్పష్టంగా చూసుకోవచ్చు ఇక్కడ. మనం మళ్ళీ ఒకసారి అన్నీ ఒకసారి చూద్దాం. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. నెక్స్ట్ సింగరేణిలో వర్క్షాప్లో ఏ మెటీరియల్ యూజ్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం చూద్దాం. వర్క్షాప్లో ఏ మెటీరియల్ ఉంటాయి ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఉన్నది. ఇక్కడ చూడండి, మగ్గరు, డిజిటల్ ఎర్త్ రెసిస్టెంట్ టెస్టర్ అట ఇది 500 వాట్స్ మగ్గర్ అట ఇది లోటాప్ బాక్స్ అట ఇది హ్యాండ్ గ్లౌజెస్, సేఫ్టీ బెల్ట్ ఇది మాన్యువల్ ఎర్త్ రెసిస్టెంట్ టెస్టర్ అట ఇది ఆటో విజువల్ వోల్టేజ్ మీటర్ అట ఇది చూడండి ఒకసారి. ప్రతి దాని కింద కూడా ఒక పేర్లు రాసి ఉన్నాయి. ఇది రెసిస్టెంట్ మీటర్ అట ఈ షూస్ ఇవి. దీంట్లో ఇప్పుడు చార్ట్ కూడా పెట్టారు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. దీంట్లో చూడండి పేపర్లో సమరీ పెట్టారు మొత్తం. ఈ సేఫ్టీ హెల్మెట్ సింగరేణిలో వాడుతుంది, బొగ్గు లోపల చేసేది. ఇది మన బైక్ హెల్మెట్ కూడా ఇక్కడే పెట్టారు. దాంట్లో లోపల వాడే ఎక్విప్మెంట్ టూల్స్ అన్నట్టు ఇవి. ఏవో డేంజర్ అపాయం అని చెప్పేసి బోర్డు పెట్టారు. ఇక్కడ ఒక పాప బొమ్మ కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఎలక్ట్రికల్ డొమెస్టిక్ సేఫ్టీ పర్పస్ డెమో అన్నట్టు ఇది చూడండి. ఇక్కడ ఇంకా సోలార్ పవర్ ప్లాంట్ డెమో కూడా పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇక్కడ డెమో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి సోలార్ పవర్ ప్లాంట్లో అసలు ఏముంటుంది, సోలార్ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ మొత్తం చూపించారు. ఇక్కడ మనకి చూడండి. ఇక్కడ సోలార్ ద్వారా కూడా పవర్ ఎలా ఉత్పత్తి అవుతుందో కూడా మనకి ఇక్కడ చూపించారు అన్నట్టు మొత్తం డెమో అలా. నెక్స్ట్ వచ్చేసి మన హెల్త్ క్యాంప్ అన్నట్టు ఇది చూడండి. సింగరేణి దాంట్లో హెల్త్ క్యాంప్ ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి మొత్తం ఇక్కడ మనకు చూపించారు. ఇక్కడ మన ఏం ఆహారం తీసుకోవాలి, ఎలా ఉండాలి ఏంటిది అని చెప్పేసి డెమోలో మొత్తం ఉన్నాయి. విటమిన్స్ ఏవి తీసుకుంటే ఏ విటమిన్ వస్తుంది, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేమి తీసుకోవాలనేది ఇక ఫ్లెక్సీలో రూపంలో ఇక్కడ పెట్టారు. ఇక్కడ హెల్త్ క్యాంప్లో చూడొచ్చు. ఇక్కడ మనం ప్రతి ఒక్క ఫ్లెక్సీలో మనం ఏ ఆహారం తీసుకుంటే ఎలా హెల్తీగా ఉంటామో అనేటి అన్నీ ఇక్కడ చూపించారు. ఇక్కడ మనం చూడండి. ఎన్ని నీళ్ళు తాగాలో కూడా ఇక్కడ చూపించారు. ఇక్కడ మనం చూడండి. బ్లడ్ డొనేషన్ కూడా ఎవరు ఇవ్వాలి, ఏ వయసు వాళ్ళు చేయాలనేది కూడా ఫ్లెక్సీ రూపంలో పెట్టడం జరిగింది. ఒకసారి మొత్తం చూద్దాం ఒకసారి. వచ్చేసి మైన్స్ రెస్క్యూ సర్వీస్ అట ఇది చూడండి. దాంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ చూడండి. ఇక్కడ డెమోస్ అన్నేసి ఉన్నాయి. ఇక్కడ చూడండి అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ పైన ఎలా రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు సింగరేణి వాళ్ళు ప్రమాదం జరిగినప్పుడు అనేది ఇక్కడ ఫ్లెక్సీలో రూపంలో ఇక్కడ చూపించారు. ఇక్కడ మనకి చూడండి. మన రెస్క్యూ టీం వచ్చేసి సింగరేణి వాళ్ళని ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించారు. ఇక్కడ
ఇక్కడ మనం చూద్దాం ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఏమేమి వాడతారు ఏంటిది అనేది ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ మొత్తం ఇక్కడ మనం చూపించారు. ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ మనం దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్. ఇది రెస్క్యూ ఆపరేషన్లో వాడే టూల్స్ అన్నట్టు ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతి ఒక్క బాక్స్ మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాయి. ఇక్కడ బాక్స్లో ఏమేమి ఉంటుందో అనేది ఇక్కడ చూడండి. ఇక ఇవన్నీ మన రెస్క్యూ ఆపరేషన్లో వాడే టూల్స్ అన్నట్టు. చూడండి, ఇక్కడ మనం అన్నిటి టూల్స్ గురించి చూపిస్తున్నాయి ఇక్కడ నేను. వీటన్నిటి గురించి నేను ఇంకా వివరించలేకపోతున్నాను, ఎందుకంటే కొన్ని టూల్స్ పేరు కూడా నాకు తెలియదు కాబట్టి ఓన్లీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ టైం పరికరాల పేర్లు మరియు దాని ఉపయోగం గురించి వీడియో ఖచ్చితంగా చేస్తాను మీ గురించి. ఇప్పుడు మాత్రం చూపిస్తాను చూడండి. ఈ ఎక్విప్మెంట్స్ పరికరాల పేర్లు మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. కొన్ని ఎక్విప్మెంట్ బాక్స్కి లాక్స్ వేయడం కారణంగా ఓపెన్ చేయలేకపోయినాను, ఓన్లీ చూపిస్తున్నాను అన్నట్టు. ఇవి వాకీ టాకీస్, లోపల సింగరేణి లోపల వాడతారు, గని లోపల వాడేటివి అన్నీ. ఒకసారి గ్రౌండ్ లోపలికి వెళ్ళేసి ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి ఒకసారి మొత్తం తిరుగుదాం, ఒకసారి మనం చూద్దాం. మీకు చూపిస్తాను ఇంకేమేమి పెట్టారో గ్రౌండ్ లోపల అనేది. ఇక్కడ చూడండి, సింగరేణి సేవా సమితి ఉత్పత్తి కేంద్రం అన్నమాట. ఇక్కడ అమ్మకానికి పెట్టారు. ఇక్కడ మనం చూడొచ్చు, కొనుక్కొని పోవచ్చు. ఇక్కడ కిరాణా సామాన్లు కూడా పెట్టారు. ఇక్కడ బజ్జీల బండి అన్నీ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు నైట్కి ముస్తాబ్ అవుతున్నాయి అన్నట్టు. ఇది ఇప్పుడు కొంచెం డెమో మాత్రమే, నైట్ ఇంకా ఉంది. నైట్ ఇంకా సింగరేణి గ్రౌండ్లో ఆటలు పాటలు ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇక్కడ తినడానికి ఇట్లా అన్నీ స్నాక్స్ ఇట్లా అన్నీ రెడీ చేస్తున్నారు నైట్ డిన్నర్కి. ఇక్కడ మనం చూడొచ్చు పానీపూరి బండి కూడా ఉంది. ఇక్కడ హోటల్ టైప్ కూడా ఉన్నాయి మొత్తం. ఇక్కడ నైట్ డిన్నర్కి ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇక్కడ కొందరు ఇక్కడే వచ్చి తింటారన్నట్టు. చూడొచ్చు ఇక్కడ మనం మొత్తం బిర్యానీ సెంటర్ కూడా ఇక్కడ ఓపెన్ చేసినట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలకి ఆట బొమ్మలు కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ మన గ్రౌండ్ మొత్తం ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏమేమి ఉందనేది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చూడండి, ఆడుకోవడానికి ఇక్కడ ఓపెన్ చేశారు. ఇక్కడ ఇంకోటి మొక్కజొన్న కంకిలు పానీపూరి బండి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అందరు వచ్చి చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో అన్నీ. ఐస్ క్రీమ్ బండి, పానీపూరి బండి అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకో లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా జరుగుతుందో వర్క్ అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, చైర్లన్నీ సీరియల్గా పెట్టారు. ఇక్కడ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ డీజే కూడా ఏర్పాటు చేయడం జరిగింది నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కన్నట్టు సింగరేణిలో. ప్రస్తుతానికి ఈ వీడియోలో మార్నింగ్ జరిగేది మాత్రమే చూపించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నైట్ ఏమేం చేస్తారో, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉందనేది దాని గురించి కూడా ఇంకో వీడియో తీసి మీకు ముందుకు వస్తాను. నైట్ ఎలా ఉంటుందో ప్రోగ్రామ్ అనేది శాంపిల్గా చిన్న వీడియో పెడుతున్నాను. ఇంకో వీడియోలో మొత్తం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇట్లా అన్నీ రెడీ చేసి మీకు ముందుకు వస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి ఒకసారి నైట్ ఎలా ప్రోగ్రామ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ మాత్రం చేయండి. నైట్ ప్రోగ్రామ్ చూడాలనుకున్న వారు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.